పల్నాడు జిల్లా వినుకొండ ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ఆఫీసులో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. 3 లక్షల విలువైన పురుగు మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిల్లులు లేని ప్రముఖ కంపెనీలకు చెందినటువంటి పురుగు మందులను సీజ్ చేసినట్లు ఏడీఏ రవికుమార్ తెలిపారు. ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులన్నీ కూడా తనిఖీ చేస్తూ ఉన్నాము. తనిఖీ చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ఏపీసీఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ రావడం జరిగింది. ఇక్కడ 2 లాట్లు అనాథరైజ్డ్గా మనుషుల పేర్లతోటి వచ్చినాయి. వాటికి సరైనటువంటి బిల్లులు లేవు. వాటన్నిటిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఒకదాని వాల్యూ వచ్చేసి 2 లక్షల బిఎస్ఎఫ్ కంపెనీ వారి ఎక్స్పోనస్ అనే స్టాక్ రావడం జరిగింది. అవి సుమారుగా 36 లీటర్లు ఉన్నాయి. అవి వచ్చేసి 2,43,160 రూపాయలు ఒకటి. ఇంకోటి వచ్చేసి మార్షల్ అనేది రావడం జరిగింది. వాటి విలువ వచ్చేసి 57,024 వచ్చింది. ఇవి మార్చర్ల ట్రాన్స్పోర్ట్ నుంచి బుక్ ఇక్కడికి వచ్చినాయి. దీనికి సంబంధించినటువంటి బిల్లులు కానీ రైతుల పేర్లు కానీ వాటి మీద ఏం లేవు. అందువల్ల ఈ స్టాక్ అంతా సీజ్ చేసి ఈ శాంపిల్స్ ఇవి అసలుగా నకిలీ అని చెప్పి శాంపిల్ డ్రా చేయడం జరిగింది. అటు పిమ్మట ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత వీటి మీద వీళ్ళు ఎవరనేది కూడా మేము పోలీసుల ద్వారా ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సీజ్ చేసిన స్టాక్స్ కూడా మేము గుంటూరులోని 4th కోర్టు కస్టడీ నుంచి 6 ఆర్డర్స్ తీసుకొని వీటిని భద్రపరిచే నిమిత్తం ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.